వేసవిలో ఆహ్లాదకరమైన ఆనందాన్ని పొందేందుకు ఒంగోలు నగరంలోని మంగమ్మ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు నిర్వాహకులు ఈదుపల్లి శివ, గోపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నందు ఏర్పాటు చేసిన వాటిని ఎమ్మెల్యే తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలులో భారీ సెట్టింగ్లు, అధిక వ్యాయంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కుటుంబ సమేతంగా విచ్చేసి తిలకించాలన్నారు. పిల్లలకు ఇష్టమైన జైంట్ వీల్ వంటి అనేక రకాల ఆహ్లాదకరమైన ఐటమ్స్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారన్నారు. మహిళలకు ఉపయోగపడే గృహోపకరణాల షాపులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, మంగమ్మ కళాశాల నిర్వాహకులు వెంకయ్య, మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జునరావు, కుర్ర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన శివ వాళ్ళైతే ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చినప్పుడు, ఎందుకంటే పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి, అందరూ కూడా స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టుకోవటం, కొంత ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాడు ఆనవాయితీ ప్రకారం. ఈ సంవత్సరం బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు. బాహుబలికి సంబంధించిన ఆ పిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు, చూసాము, చాలా బాగుంది. దీన్ని కూడా ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంటర్టైన్మెంట్ కోసం మొత్తం వచ్చేదానికి బాగా అన్ని ఫెసిలిటీస్ తోటి బాగా పెట్టారు. దానికి లోపల స్టాల్స్ పెట్టున్నారు. తర్వాత ఇంకా అది రౌండ్ జైంట్ వీల్ కానీ పార్క్ ఒకటి కానీ ఇవన్నీ కూడా జైంట్ వీల్ కూడా చిన్నపిల్లలంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా దాన్ని కూడా పెట్టారు. దీనికి శివ అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్ గోపి ఇద్దరు కలిసి పెట్టారు. కాబట్టి ఇవాళే లాంచ్ చేసాం కాబట్టి అందరూ కూడా పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. దీనికి మెయిన్గా వచ్చినప్పుడు సాయంత్రం పూట ఈ టైంలో ఒక 1 అవర్ 1.5 అవర్ హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీస్ తోటి ఉండే విధంగా పిల్లల్ని కాసేపు సరదాగా ఆడించుకోవడానికి బాగా ఉపయోగాలు ఉంటాయి. వీళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ జైంట్ వీల్ కానీ లేకపోతే ఏదైతే గేమ్స్ పెట్టారో వాటిల్లో కూడా ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కూడా చెప్పాను. మన ఈదుపల్లి శివ, గోపి ఇద్దరు పార్ట్నర్షిప్ మీద బాహుబలి అనే కటౌట్స్తో ఒంగోలుకి నిండుదనం వచ్చినట్టుగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభము మన డీజే గారి చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూసుంటారు. బహుశా అందరూ వచ్చి ఎగ్జిబిషన్ను తిలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా మా డివిజన్లో ఏర్పాటు చేయటం, మరి ఒంగోలు పట్టణ ప్రజలకు అందరికీ కూడాను వేసవిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలకి సెలవుల్లో కూడా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి ఏర్పాట్లు చేశారు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వెరైటీగా పెట్టడం నాకు ఆనవాయితీ. ఎందుకంటే సమ్మర్లో ప్రతి సమ్మర్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం పెడుతూ ఉంటాం. ఈసారి బాహుబలి సెట్టింగు, అవతార్, రోబో బొమ్మలతో అన్నీ పెట్టేశాము. పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకొచ్చేసేసి ఐటమ్స్ వచ్చేసేసి బ్రేక్ డ్యాన్సు, జైంట్ వీలు, కొలంబోస్, టోరా చిల్లర ఐటమ్స్, చిల్లర పార్క్ ఉంది. అలాగే రకరకాల స్టాల్స్, ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల స్టాల్స్ తెప్పించాం. తినుబండారాలు అన్నీ ఉన్నాయి. ఈసారి ఈ సమ్మర్కి ఈ ఎగ్జిబిషను ఇలా కొత్తగా పెట్టడం జరిగింది. కాబట్టి ఒంగోలు ప్రజానికాలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మా ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ మా నమస్కారాలు. మా ఎగ్జిబిషన్కి ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారికి, అలాగే గౌరవ ఏరియా కార్పొరేటర్ గారికి ప్రసాద్ గారి అంబటి ప్రసాదరావు గారికి, ఇంకా అనేక మంది ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. బాహుబలి ఎగ్జిబిషన్
మారుతి కల్చరల్ ట్రేడ్ ఫేర్ వారిది బాహుబలి ఎగ్జిబిషన్ అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి. ఈ మంగమ్మ డిగ్రీ కాలేజీలో మునుపెన్నడూ కనివిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా 200x200 సైజు గేటు సెట్టింగ్ అండి. సహజంగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్తో పాటు ఇంకా అనేక రకరకాల కల్చరల్ ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్ ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఆ ఎగ్జిబిషన్ యొక్క పరిమాణం వచ్చేసేసి మా గేట్తో కలిపితే 200x200 సైజు భారీ సెట్టింగ్ వేయటం అనేది ఈ ఒంగోలులో ఇదే మొట్టమొదటిసారి. ఇంతవరకు కూడా ఎవరు వేయలేదు. అలాగే 4 ఎకరాల్లో విశాలమైనటువంటి ప్లేస్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాము. పార్కింగ్ కూడా ఎంతో అనుకూలంగా ఉండేటట్టు, ప్రజలందరికీ కూడా ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఉపయోగపడే అంటే కన్వీనియంట్గా ఉండే ప్లేస్ కూడా ఈ మంగమ్మ డిగ్రీ కాలేజ్ అందరికీ నోటెడ్ ప్లేస్. మంగమ్మ కళాశాల ఆవరణలో ఈ రోజున మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో బాహుబలి ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా ఆనందకరం. బాహుబలి సినిమా చూస్తున్నంత ఫీలింగు ఇక్కడికి వచ్చాక మనకు కలుగుతుంది. బాహుబలిలో ఎటువంటి ప్రధానమైన ఘట్టాలన్నీ ఉన్నాయో అక్కడ తెర మీద చూసాం. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. నిర్వాహకులు భారీ స్థాయిలో ఎంతో ఖర్చు పెట్టి 4 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో మన ఒంగోలు నగర ప్రజలకే కాక చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులందరికీ పెద్దలందరికీ కూడా ఎంతో వినోదాత్మకంగా అన్ని సౌకర్యాలతోటి మరి భారీ స్థాయిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం ఆనందదాయకం. ఈ 2 నెలల పాటు పిల్లలందరికీ వేసవి సెలవులు కనుక మనం ఒంగోలు నగరంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు, చెన్నై, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో ఏ తరహాలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తారో ఆ స్థాయిలో అంత ఉన్నత ప్రమాణాలతోటి ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా హర్షణీయం.